గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న ఎలాగో మెహర్ రమేష్ గారి సినిమాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి మనం ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అంతకుముందు కంత్రి సినిమాకి పనిచేశారు, శక్తి సినిమాకి పనిచేశారు. మామూలుగా మనకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఒక ఫ్లాప్ రాగానే ఆ మేకర్ అవసరమా, ఆ రైటర్ అవసరమా, మార్చేద్దాం ఇలా ఉంటుంది. రామయ్య వస్తావయ్య మూడో సినిమా ఎన్టీఆర్తో. సో తారక్ నుంచి ఎప్పుడైనా అవసరమా తోటా ప్రసాద్ గారు అలాంటి మాట ఎప్పుడన్నా వచ్చింది? అంటే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే గుణశేఖర్ రామాయణం తీసినప్పుడు ఒక వర్క్షాప్ నడుస్తుండేది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిని రాముడిగా సజెస్ట్ చేసింది నేనే. యాక్చువల్గా అయినప్పుడు రాయన్ ప్రసాద్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఒక 5 రోజుల పెళ్ళి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మిస్ అయిపోవడం ఇలాంటిదో కాన్సెప్ట్. అంటే ఒక చరణదాస్ సినిమా లాగా ఇప్పుడు లాపట్టా లేడీస్ ఏదో ఉందో అలాంటి కాన్సెప్ట్ అది. అది రెక్కని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నవల, దాని మీద వర్క్ చేస్తున్నాం. 5 రోజులు పెళ్ళి, దసరాకు ఓపెనింగ్. ప్రసాద్ గారు నేను మీ ఎండి గారితో మాట్లాడతాను, మీరు జాబ్ లీవ్ పెట్టించేయండి, మీరు రాత్రి అయ్యేదని గుణశేఖర్ గారు అన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి పిల్లలతో రామాయణం చెప్తే ఎలా ఉంటుందని థాట్ వచ్చింది గుణశేఖర్ గారు. ఇప్పుడు పంజాగుట్లో ఇప్పుడు ఆ మాల్కి ముందు కార్నర్లో ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాము సాయంత్రం. ఆయన దగ్గరలో నా ఇల్లు ఉండేది. షాన్బాగ్ కాదు, ఈ శ్రీనగర్ కాలనీ రోడ్డు చివరిలో ఒకటి ఉండేది. ఇప్పుడు లేదు. ఆ టెంపుల్ ఎదురుగా, దుర్గాదేవి టెంపుల్ ఎదురుగా ఒకటి ఉండేది. అన్నారు ఒకరోజు సాయంత్రం కూర్చున్నప్పుడు చెప్పారు, ప్రసాద్ గారు పిల్లలతో రామాయణం తీస్తే ఎలా ఉంటుంది. పిల్లలతో రామాయణం ఏంటి సార్ అంటే జనరేషన్ తెలియట్లేదు, పిల్లలతో చెప్పేస్తే బాగా కనెక్ట్ అవుతున్నాయి. అదిరిపోయింది సార్ ఐడియా అన్న. అంటే ఆయన మొదట మెడ్రాస్ విజయ ప్రొడక్షన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్. ఎంఎస్ రెడ్డి గారు చెప్పాను, చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఇది కదా ఈ ప్రాజెక్ట్ చేయాల్సింది. ఆ రాయం ప్రసాద్ సినిమా పక్కన ఆపేసి ఈ సినిమా చేద్దాం. అలా రామాయణం వచ్చింది. రామాయణం వచ్చిన తర్వాత దానికి నా దగ్గర, మా ఫాదర్ దగ్గర చాలా కలెక్షన్ ఉండేది. ఎవరి దగ్గర లేని రామాయణాలు, విచిత్ర రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రంగనాథ రామాయణం, ఇంకా రకరకాల రామాయణం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి నాకు తెలిసిన రామాయణ కథలు చెప్తూ అని పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. నేను దిల్షు నగర్లో ఉండేవాడిని, గుణశేఖర్ గారు పంజాగుట్లో ఉండేవాళ్ళం. ఒకరోజు సాయంత్రం ఎవరిని పెడదామంటే స్కూల్స్ అన్ని తిరిగి పిల్లల్ని సెలెక్ట్ చేద్దాం సార్ అన్న. సార్ అలాగే చూద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఒకరోజు సాయంత్రం నేను దిల్షు నగర్ వెళ్తుండగా రవీంద్ర బార్ దగ్గర అలా సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది. చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక బ్యానరు, మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. ఒకసారి టక్కున ఆగిపోయా. మాస్టర్ ఎన్టీఆర్, మనకు శ్రీరాముడు అంటే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తారు, ఇంకెవ్వరూ లేరు. మాస్టర్ అంటే వాళ్ళ మనవడు కదా, రాముడిగా చేయాల్సింది అనిపించింది. తక్కువ బస్సు దిగిపోయా దిల్షు నగర్ వెళ్ళకుండా. అప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పట్టిన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండేది. నేను ఫోన్ చేశాను గుణశేఖర్ గారికి, ఏంటి సార్ ఏంటి ఇప్పుడే కదా వెళ్ళారు, ఫోన్ చేశాను సార్ ఇక్కడ ఎన్టీఆర్ అని రామారావు గారు మనవడు హరికృష్ణ గారు అబ్బాయి, తను డ్యాన్స్ ప్రదర్శన జరుగుతుంది, అతను రాముడైతే ఎలా ఉంటుందని. అంటే అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు చెప్తే ఎంఎస్ రెడ్డి గారు గుణశేఖర్ గారు చూసి ఇంకెతనే మన రాముడని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత వర్క్షాప్ నడుస్తుండేది. ఇప్పుడు శబ్దాలయ థియేటర్లో వర్క్షాప్ ఉండేది. మొత్తం పిల్లలందరికీ బిచ్చు అరుణ బిచ్చు వాళ్ళందరూ చేసేవాళ్ళు. ఒక్క రాముడు తప్పితే మిగిలిన పిల్లలందరూ కూడా రకరకాల క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు సీత వేసిన అమ్మాయి స్మితామాధవ్ అనుకుంటా, ఆ అమ్మాయి మండోదరి క్యారెక్టర్ చేసేది, శబరి క్యారెక్టర్ చేసేది. ఊరికి పెర్ఫార్మెన్స్ మాట. రోజు సాయంత్రం వర్క్షాప్ 2 గంటలు 3 గంటలు నడుస్తుండేది. వెళ్తే నేను సాయంత్రం కూడా ఆంధ్రజ్యోతి ఆఫీస్లో నా వర్క్ అయిపోయి వెళ్ళి కూర్చున్నాను వర్క్షాప్లో. ఈ పిల్లలు చేసిన పెర్ఫార్మెన్స్ చూసినవాడిని. ఆయన ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లోడు, ఎక్కడ కుదురుగా ఉండేవాడు కాదు. అటు చేస్తూ ఇటు చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా వర్క్ షాప్లో పెర్ఫార్మెన్స్ వచ్చే దగ్గరకు మాత్రం అలర్ట్ అయిపోయాడు. ఫస్ట్ నుంచి అంతే. మిగిలినంతా మాత్రం పిల్లోడు ఏంటి ఎంత మిచ్చిగా బిహేవ్ చేస్తాడు అనుకున్నాను. అలాగే షూటింగ్ టైంలో కూడా ఆయనకి నీలం రంగు వేసేవాడు కదా, ఇలా పిల్లలతో ఆడి మొత్తం నీలం రంగు అంతా పోయేది, మళ్ళీ వేసేవాడు ఆయనకు రంగు. సో ఇలాగే చాలా అల్లరగా చేస్తూ మళ్ళీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా అంటే వంశపారంభర్యంగా వస్తుంది కావచ్చు, తనకి చిన్నప్పటి నుంచి పూర్వజన్మ సుకృతం కావచ్చు, అలా చేశాడు ఆయన. అలా రామాయణం అప్పటి నుంచి కూడా నాకు ఎన్టీఆర్ గారు తెలుసు. చెప్పారా తారక్ మీరు ఇలా జరిగింది బాలరామాయణంలో మీ ఎంట్రీ అని చెప్పి? చెప్పినట్లేదు ఫస్ట్ టైం. అవును. కంత్రి మెహర్ రమేష్ గారు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఆఫీస్లోనే కూర్చున్నాం. ఆయన ఆఫీస్లోనే కూర్చుని కంత్రి సినిమా స్క్రిప్ట్ వర్క్ చేసాం. ఆ సినిమా ఓకే, ఎబోవ్ యావరేజ్ హిట్ రేంజ్లో ఉంది. ఆ తర్వాత శక్తి సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నేను హరీష్ శంకర్ గారు రామయ్య సినిమాకి పెట్టినప్పుడు చెప్పారు, తోట ప్రసాద్ చేస్తున్నాం. ఓకే, ఏముంది ప్రాబ్లం అన్నాడు. ఏం ఆలోచించలా. ఈ సినిమా ఫెయిల్ కాబట్టి నేను పెట్టుకోవచ్చా లేదని ఆలోచించలా. ఆయన ఒక డైరెక్టర్, నన్ను టీం మెంబర్గా యాక్సెప్ట్ చేశారు. హరీష్ శంకర్ గారు యాక్సెప్ట్ చేశారు, దిల్ రాజు గారు యాక్సెప్ట్ చేశారు. అందులో ఆయనకి ఏం అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలి అంటే
ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు రూమ్లో ఎవరైనా సిగరెట్ వెలిగిస్తే ఎన్టీఆర్ గారు, ప్రసాద్ గారు మీకేమైనా ఇబ్బందా అని బయటకు వెళ్ళిపోయి సిగరెట్ కాల్చుకోమానండి. మీ హెల్త్ నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేవాళ్ళని. ఓకే. ఆయన ఎప్పుడైనా సరే నాతో చాలా ఆధారపరంగా మాట్లాడతాడు. సో ఆయనకి నేను చేసిన సినిమాలు డిజాస్టర్స్, వీడిని దూరం నెట్టేయాలన్న ఫీలింగ్లో ఆయన ఎప్పుడూ లేరు. ఎన్టీఆర్ గారు లేరు, అలాగే అల్లు అర్జున్ గారు లేరు.